మహబూబ్నగర్ జిల్లా గత ఉద్యమ సందర్భంలో ఏ మూలకు పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా నేను దుఃఖంతో పోయేది, కళ్ళలో నీళ్ళు వచ్చేది. ఆ రోజులలో ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికి ఉండే, నాతో పాటు తిరుగుతూ ఉండే. ఆయనే చెప్పినాడు, మహబూబ్నగర్ దరిద్రం పోవాలంటే అక్కడ ఖచ్చితంగా మీరు ఎంపీగా పోటీ చేయాలి, ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు, మిమ్మల్ని గెలిపిస్తారు, అప్పుడైతే మీకు అనుభవం వస్తుందని చెప్తే నేను ఇదే జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన. లక్ష్మారెడ్డి గారే ముందుండి ఆ పార్లమెంట్ ఎన్నిక తన భుజాల మీద వేసుకొని ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించింది లక్ష్మారెడ్డి గారని మనవి చేస్తా ఉన్నా. ఏ రోజుకైనా మహబూబ్నగర్ చరిత్రలో ఒక కీర్తి శాశ్వతంగా ఉంటుంది. 15 ఏళ్ళు పోరాటం చేసినప్పటికీ నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం కూడా చిరస్థాయిగా మహబూబ్నగర్కి ఆ కీర్తి ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు జయశంకర్ గారు నేను నారాయణపేట ప్రాంతం పోయి హైదరాబాద్ వెళ్ళడానికి ఆ నవాబ్పేట ఉన్న చిన్న అడవి గుండా మహబూబ్నగర్ వస్తూ ఉన్నాం. అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ ఆ పక్కన వస్తూ ఉన్నాం. అక్కడ ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవి లైట్లలో కనబడే చెట్లు చూసి మేము అనుకున్నాం, మనుషులు కాదు, చివరికి మహబూబ్నగర్లో అడవి కూడా బక్క పడిపోయింది, సన్నగా ఉన్నాయి చెట్లు అని చెప్పి చూసుకుంటూ బాధపడకుండా వచ్చినాం. ఒక్క గోస కాదు మహబూబ్నగర్ది, అనేక సందర్భాలలో కళ్ళకు నీళ్ళు వచ్చేది. నేను నడిగడ్డకు పోయినాడు కూడా అక్కడ ఏడ్చినాం ఒక ఊరిలో. అట్లనే మహబూబ్నగర్లో గంజి కేంద్రాలు పెడుతుంటే, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెల అవిసేలాగా మాకు బాధ కలిగేది. ఏం దుర్గతి, కృష్ణానది పక్క నుంచే పారుతున్న అవకాశాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, నాటకాలు ఆడడం, శిలాఫలకాలు వేయడం తప్ప ఏమి కూడా ఒక లాభం జరగలే. ఉద్యమంలో పాట కూడా నేనే రాసిన, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే, పాలమూరు నల్లగొండ ఖమ్మం మెట్టు పంటలేండి అని పాట కూడా నేనే రాసిన. మీ అందరికీ తెలుసు మహబూబ్నగర్ నా గుండెల్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఎక్కువ ఉన్నది, బాధ ఎక్కువ ఉన్నది, పేదరికం ఎక్కువ ఉన్నది. మొట్టమొదలు ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి గారే నాతో సహచరుడుగా క్యాబినెట్ మంత్రిగా ఉండే, వైద్య శాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేసినాడు. ఇవాళ వచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు అన్ని లక్ష్మారెడ్డి గారి పుణ్యమే, వారు పెట్టినటువంటి. ఆ రోజు కొన్ని నెలల తాటు కింద మీద పడ్డాం, ఎక్కడి నుంచి రావాలి నీళ్లు, ఎట్లా రావాలి, మన హక్కు మనకు రావాలి కృష్ణా జలాలలో అని చెప్పి మొదలుపెట్టి చాలా పరిశోధన చేసినాం. అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు వాళ్ళకు నోరు లేక అడగలేక జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకోమని ఇచ్చినారు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, జూరాల అనేది బెత్తడి ప్రాజెక్టు, దానిలో నీళ్లు ఉండేదే 9 టీఎంసీలు 10 టీఎంసీలు. మనం తీసుకునేది 2 టీఎంసీలు ఒక దినానికి. అంటే 2 టీఎంసీలు గుంజితే 3 రోజులకు అది కథం అయిపోతుంది. మళ్ళీ తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలా? అంటే తెలంగాణను మళ్ళొక్కసారి గోల్మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టినారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకుంటాం నాకు అర్థం కాదు. శ్రీశైలం మన అయ్యే జాగీరా, దాని మన పైసలు ఇవ్వా, బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి నేను అధికారులందరికీ చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినాం. ఇప్పుడు కూడా ఏ దద్దమ్మ సన్నాసులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళకి ఎంత తెలివి తక్కువ ఉన్నదో నాకు అర్థం కాదు. ఈ జిల్లాలో ఎట్లా పుట్టినరో కూడా నాకు అర్థం కాదు. చాలా బాధ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు కూడా జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండే. అంటే సిగ్గుపడాలి. అసలు మీకేమైనా తెలివి ఉన్నదా? జూరాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా? అంటే ఆ రోజు భావదారిద్రమే, మధ్యలో మనం ఉద్యమం చేస్తుంటే భావదారిద్రమే, ఇవాళ కూడా అదే భావదారిద్రం. ఒక్క మాట గుండె మీద చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట చాలా గంభీరమైన మాట. చిన్న పొరపాటు జరిగింది 1956లో, చాలా చిన్న పొరపాటు, కొద్దిగా మర్చిపోయి ఉన్నారు మనోళ్ళు. ఆ దెబ్బకు మనల్ని వంచబోయి లేవట్కపోయి ఆంధ్రాలో కలిపేస్తే 60 ఏండ్లు గోసపడ్డాం. గంజి కేంద్రాలు తెచ్చే పరిస్థితి వచ్చింది.
సర్వనాశనం అయిపోయినాం. బొంబాయి బస్సులకు ఆలవాలమైంది పాలమూరు జిల్లా. తాలూకాలే ఖాళీ అయిపోయే పరిస్థితి. ఇక్కడ మన జడ్చర్లలో కూడా లంబాడి బిడ్డలందరూ హైదరాబాద్కో ఇంకో చోటకో బతకపోయినటువంటి పరిస్థితి ఆనాడు మనం కళ్ళారా చూసినాం, బాధలు పడ్డాం. కోరేటి వెంకన్న ఇదే జిల్లా కవి పల్లెలో పల్లేర్లు మొలిచే పాలమూరులోనని చెప్పి పాటలు రాసినారు. పల్లెలలో పల్లేర్లు మొలవన్నా మన జీవితం అదేనా? దానికోసమే పుట్టినవాని ఆనాడు పిడికిలెత్తి పోరాటం చేస్తే మీరందరూ దీవెన ఇస్తే అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవడు మనకు ముఖ్యానికి ఇయ్యలే. అనేక మందిని బలి తీసుకొని విద్యార్థులను చావగొట్టి చాలా బాధలు పెట్టి చివరికి నేను కూడా ఆమరణ దీక్ష పట్టి సాగు నోట్ల తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలే. ఎవడో ఇయ్యలే మనకు, ఎవడో ముఖ్యానికి అది చచ్చిపోలే. ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు కూలీ పని చేసేటట్టు వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. ఏం చేసినాం? మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. దానికి మళ్ళీ ఎవడటం? ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తారు. అది కావద్దు. అది అయితే లక్ష్మారెడ్డికి పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరెత్తది, కేసీఆర్కి పేరెత్తదని దానికి అడ్డగాతలు పట్టినారు. మేము దాన్ని మొండి పట్టుకొని పోయినాం. ఈ మధ్యనే 9 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసినాను. దాని మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, మన జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు, ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. టన్నెల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు. రాబోయే 3-4 నెలలలో ఈ అన్ని రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కళ్ళ చూడబోతా ఉన్నాం. పాలమూరు కరువు అనేది పోతుంది. ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు చెప్పినాడు, ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జడ్చర్ల యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక కొసకేమో కరువైన ఉంటుంది, దాని నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి, మనకు నెత్తి మీద ఉన్నట్టు బ్రహ్మాండంగా ఉద్దండాపూర్ ఉంటుంది. ఇవి అయిపోతే రాబోయే 3-4 నెలల్లో బ్రహ్మాండంగా 1,50,000 ఎకరాలకు మన జడ్చర్ల నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. కరువు అనేది మనది కన్నెత్తి కూడా చూడది, సస్యశ్యామలమైనటువంటి అద్భుతమైన తాలూకా తయారవుతుంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. హైదరాబాద్కు సమీప ప్రాంతం జడ్చర్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 60 నిమిషాలే తొవ్వ, 40-45 నిమిషాల తొవ్వ, 60 కిలోమీటర్ల దూరమే ఉన్నది. ఇప్పటికే లక్ష్మారెడ్డి గారు అప్పుడు అపార్థం చేసుకున్నారు, కానీ పోలేపల్లి సెజ్జి తెచ్చినాడు. చాలామందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. రాబోయే రోజులలో నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమల కేంద్రంగా ఐటీ హబ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి జడ్చర్ల తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఫస్ట్ ఏం చేసినాం? మంచినీళ్ళ బాధ పోవాలన్న మిషన్ భగీరథ పెట్టుకున్నాం. అది విజయవంతమైంది. ఇలా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా తాగునీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో నల్లా ఉంది. మా ఆడబిడ్డలు బజార్కి పోకుండా అందరికి బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు ఉండే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం. వాడికి పర్మిషన్ ఉండే కాబట్టి పాలమూరు ఎత్తిపోతల ఎంబడబడ్డాం. అది కూడా దాదాపు 90% పూర్తయింది. ఒక 10% పూర్తి కావాలి. అనుమతులు వస్తూ ఉన్నాయి. ఒకసారి అది అయిపోతే పాలమూరు పాలుగారే జిల్లాగా మారుతుంది, బంగారు తునుకగా మారుతుంది, అద్భుతంగా మారుతుందని మనవి చేస్తూ ఉన్నా. ఒకసారి జడ్చర్ల ఎమ్మెల్యే గారు తండ్రి గారు చనిపోతే పరామర్శకు పోతే నేను జిల్లా ఎమ్మెల్యేలను మంత్రులందరినీ నా బస్సులో ఎక్కించుకొని కావాలని రోడ్డు మార్గంగా పోయినాను. ఎట్లా ఉంది మహబూబ్ నగర్ చూద్దామని. గతంలోకి ఇప్పటికి చూస్తే ఎక్కడ చూసినా పంట పొలాలు, వరి చేన్లు, అద్భుతమైనటువంటి సీన్ కనపడతా ఉంది. దుందుబి నది ఒకప్పుడు దుమ్ము కొట్టుకొని పోయి ఉండే, ఇలా దుందుబి నది ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం. ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా నీళ్లు ఆగి ఉన్నాయి. మొన్న నేను కొల్లాపూర్ పోతుంటే దుందుబి నది దాటుతూ ఉంటే బ్రహ్మాండంగా చెక్ డ్యాములలో ఉన్నటువంటి నీళ్లు కళ్ళకు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు దుమ్ము కొట్టుకోకపోయిన దుందుబి ఇలా జీవనదిలాగా మారే పరిస్థితి వచ్చింది. రేపు రాబోయే రోజులలో పాలమూరు ఎత్తిపోతల పూర్తి అయితే చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపురేఖలే మారుతాయి. ఒక లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్టుగా ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా.
ఏ రోజైనా మనం పేదల గురించి ఆలోచన చేసినాం? మతాలు లేవు, కులాలు లేవు, ముస్లింలు లేరు, హిందువులు లేరు, క్రైస్తవులు లేరు, అందరినీ కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలేని పోయినాం. మనము ఎవరొక్కరు కించపరచుకోలే. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, మైనార్టీల కోసం పెట్టుకున్నాం, దళిత బిడ్డల కోసం పెట్టుకున్నాం, గిరిజన బిడ్డల కోసం పెట్టుకున్నాం, బీసీల కోసం పెట్టుకున్నాం. అగ్రవర్ణాల పేదలు కూడా నన్ను అడుగుతా ఉన్నారు. వాళ్ళకు కూడా మొన్ననే పాలసీగా 119 గురుకులాలు ఇస్తాం నియోజకవర్గానికి ఒకటి అని వాళ్ళకు కూడా చెప్పినాం. ఏ స్కీమ్ తీసుకున్నా అందరిని కవర్ చేసినాం. మనం పెన్షన్లు ఇచ్చుకున్నా, కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నా, షాదీ ముబారక్ ఇచ్చుకున్నా, ఏ స్కీమ్ పెట్టినా కులం లేదు, మతం లేదు, అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డనే. ఎంత గొప్పది తెలంగాణ అంటే నిజంగా మన తెలంగాణ ముస్లిం పెద్దలకు, ముస్లిం నాయకులకు నేను సాల్యూట్ చేస్తా ఉన్నా. మొన్న గణపతి పండగ, గణపతి నిమజ్జనం, మిలాదున్ నబీ రెండు ఒకటే రోజు వచ్చినాయి. హైదరాబాదులో బ్రహ్మాండంగా పండగ జరుపుతారు, మీకు తెలుసు. ఒకటే రోజు వస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, రష్ అంతా రోడ్ల మీదకి వస్తుందని మన ముస్లిం పెద్దలు, మన తెలంగాణ పెద్దలు నిర్ణయం చేసి మిలాదున్ నబీని ఒక రోజు పోస్ట్ పోన్ చేసి దాని తర్వాత పెట్టినారు. అంటే గంగా జమున తహజీబ్ అంటే ఇది గంగా జమున తహజీబ్. మొత్తం భారతదేశానికే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఎట్లా కలిసి ఉంటారు అనే దానికి నిదర్శనంగా తెలంగాణ ఇలా రుజువు చేస్తూ ఉన్నది. మనం కూడా అదే పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. నిన్నగాక మొన్న మేనిఫెస్టో విడుదల చేసినాం. మనం ఎట్లా ఇచ్చినాం? పెన్షన్ ఇస్తే ఆగమాగం ఓట్ల కోసం మనం లంగ మాటలు చెప్పలే, అబద్ధాలు చెప్పలే. సంసారం చేసినట్టు ఎట్లయితే మంచిగా నడుతుందో అట్లా చేసుకుంటూ పోయినాం. రైతుల కోసం పట్టుబట్టి జట్టుగట్టి చెట్టుకొగలు గుట్టకొగలు అయినారు కాబట్టి నా రైతు బిడ్డలు బొంబాయి వలసపోయినారు కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవ్వరు చెప్పినా వినకుండా నేను డిజైన్ చేసిందే, నేను పుట్టించిందే రైతు బంధు పథకం. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియాలో ఎక్కడ లేదు. ఇలా వాడోడు వీడోడు నెత్తిమాసినోడు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. ఎప్పుడన్నా విన్నామా రైతు బంధు అనే స్కీమ్? విన్నామా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు ఎప్పుడన్నా విన్నామా? కళలు కూడా ఎవడన్నా గొడవ ఏడితే కూడా వాటి మనం పట్టించుకోలే. ఎందుకంటే ఎట్లా కాలుతుండే? పటాకులు కాలినట్టు కాలుతుండే కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తీరా బోరుకు 2000 వసూలు చేయి, నేను లంచాలు ట్రాక్టర్ల మీద పెట్టుకొని పోవుడు. ఆ గోస ఎంత గోస ఎలా తీసాం నేను తెలుసు. నేను కూడా కాపన్నే, నేను రైతునే, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కావాలని చెప్పి జిడ్డు పట్టి నేను రైతు బంధు తెస్తే ఇయ్యల్ల మళ్ళీ మా తెలంగాణ రైతన్నలు, మా పాలమూరు రైతన్నలు జర్ర 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 ముఖాలు తెల్లగైతా ఉన్నాయి. అప్పులు కట్టుకొని అప్పుల బాధ తీర్చుకొని 37,000 కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫ్ చేసిన, ప్రభుత్వమే మాఫ్ చేసింది. పోయినసారి చేసుకున్నాం, ఈసారి కూడా చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే జర కొంచెం తెల్లగా అవుతా ఉన్నాం, గడ్డకెక్కుతా ఉన్నాం. ఇంకొక 10 ఏళ్ళు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. ఆడ ఏం డైలాగులు కొట్టిండ్రు? 20 గంటలు ఇస్తామని చెప్పింది. నిన్న ప్రకటించిండు కర్ణాటక ముఖ్యమంత్రి, 5 గంటలు ఇస్తాం సగబెట్టుకొని గంతేగా ఇవన్నీ గొంగడు వాడాను. అంటే ఏం చేయాలా? అది తెలందాక సగం, పొద్దాక సగం, ఇంట్లో వండ అన్నా బాయికాడ వండ అన్నా ఏం చేయాలి? ఏం బాధపడాలి? ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపున్న మాట కక్కిండు. రైతులకు ఎందుకయ్యా అనవసరంగా కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు, 24 గంటలు 3 గంటలు అయితే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలు అయితే సరిపోతుందా? సరిపోతుందా? కరెంటు 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవట్టు కెమెరాలు కట్టి దింపరా, వాళ్ళని చూపెట్టరు ప్రజలకు. 24 గంటలు ఉండాలి కదా, వినబడతలేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు గిట్ట వస్తే గ్యారంటీగా మళ్ళా కరెంటు కాటగలుపుతారు. మీరు ఆలోచన చేయాలా, భారతదేశం మొత్తంలో 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చేది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రధానమంత్రి కూడా శాతనైతే లేదు. ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటలు లేదు. ఆడ రైతులు రోడ్ల మీద పడి గడబడి చేస్తూ ఉన్నారు. ఏమవుతుంది? పొరపాటున కాంగ్రెసే గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాటగలుతుంది,
మళ్ళా మొదటికి వస్తుంది, ఆగమాగం అయిపోతాం. జాగ్రత్త అని నేను మనవి చేస్తా ఉన్నా. మస్తుగా చెప్తారు వచ్చి ఇప్పుడు కడుపు నొప్పి కాబట్టి, ఎలక్షన్ కాబట్టి ఏదైనా గోల్మాలు దింపాలని అడ్డం పొడుగు ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. కానీ ఏది నిజమో ఏది కాదో మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా లక్ష్మారెడ్డి గారు కోరిన ఈ చిన్న చిన్న కోరికలు కోరినాడు. ఆయన గొంతెమ్మ కోరికలు కోరలేదు. 2 పోలీస్ స్టేషన్లు కావాలన్నాడు. ఎలక్షన్ తెల్లారే జీవో తీసి వాటిని శాంక్షన్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఉద్దండాపూర్లో ఎవరైతే భూములు ఇచ్చిండ్రో ప్రజలందరి కోసం వాళ్ళు త్యాగం చేసినారు కాబట్టి ఈ కేసుల వల్ల ఆగిపోయింది, లేకపోతే ఎప్పుడో వచ్చేది. వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు వచ్చే నష్టపరిహారం కానీ ఇంకోటి కానీ ఇమీడియట్ మంజూరు చేపించి మీకు అందజేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా ఎన్నిటికో బాధపడ్డ తెలంగాణ, ఎన్నిటికో గోసపడ్డ తెలంగాణ, ఆగమైపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటా ఉన్నాం. అందుకోసమే మీ అందరిని ప్రార్థించేది, మిత్రుడు లక్ష్మారెడ్డి గారు చాలా పట్టుదల గల నాయకుడు. డే 1 నుంచే నాతో ఉద్యమంలో ఉన్నాడు. ఆయన నా వెంట నడిచిండు. నేను రాజీనామా చేసినాడు, ఆయన కూడా చేసిండు. భయపడలే గెలిపోవటానికి. ఉద్యమం అశాంతం న్యాయపడిన నికార్సైన నాయకుడు కాబట్టి దయచేసి లక్ష్మారెడ్డి గారిని మళ్ళొక్కసారి బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడ టెంట్లు లేకపోయినా ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో కనుగొనడంత దూరం మీరందరూ వచ్చిందంటేనే లక్ష్మారెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి పెద్ద భారీ మెజార్టీతోని లక్ష్మారెడ్డి గారిని మరొకసారి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక ఊరు కూడా పోవాలి, మేడ్చల్కు. కొంతమంది ఇంకా ఫారాలు కూడా ఇవ్వాలి. మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నాకు కడుపు నిండింది. ఇవాళ ఇక్కడ లంబాడి బిడ్డలకు 50 ఏళ్ళు కొట్లాడినా లంబాడి బిడ్డలకు ఎవరు కూడా గ్రామ పంచాయతీలు చేయలే. నేను వాలియా నాయక్ తాండాలో పండుకున్నా. వాళ్ళు కోరింది అన్నాడు బ్రహ్మాండంగా. ఇలా 52 తండాలు జడ్చర్ల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. లంబాడి బిడ్డల తండాలో వాళ్ళకే రాజ్యం వచ్చింది. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని మనం ముందుకోతున్నాం. కాబట్టి మీ అందరూ మరొకసారి దీవించాలని, కారు గుర్తుకోయాలని మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జనగామ పల్లెలన్నీ పులకించెను నేడు, ప్రజలందరి కళ్ళల్లో ఆనందం చూడు, ప్రజలందరి కళ్ళల్లో ఆనందం చూడు, ప్రజలందరి కళ్ళల్లో ఆనందం చూడు. అభివృద్ధి నాయకుడై బయలుదేరినాడు, జనగామ కీర్తిని నలుగు దిశల చాటుతాడు, జనగామ కీర్తి 4 దిశల దాటినాడు.
ఏ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా Check this. 1, 2, 2. The backup is backup. అరరరర గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా మన గులాబీ జెండా ఆత్మగౌరవాన్ని పరాయి పెత్తనాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా జై 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 కేసీఆర్ జై 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 టీఆర్ఎస్ జై 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 కేసీఆర్ ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా కరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా ఎగురుతుంది పరుచుకుంది ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా బల 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 31 జిల్లాలో గులాబీ జెండా కారు గుర్తు జెండా విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కేసీఆర్ జెండా 31 జిల్లాల్లో గులాబీ జెండా మన గులాబీ జెండా విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా కోట్ల మంది దేశంలో కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా ఢిల్లీని వణికించిన మన గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా అమరవీరులాశయాల కలల జెండా మన గులాబీ జెండా ఎగురు
జై ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా ఆహా విజయ కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా అమర వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హెలికాప్టర్లో దిగారు. ఒక 2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. దయచేసి ఎవరు కూడా నిలబడద్దు. ఎవరి ప్లేస్లో వాళ్ళు అందరూ కూర్చోవాలి. దయచేసి ఒక 1 నిమిషం 2 నిమిషాలల్లా పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాబోతున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. ప్లీజ్ దయచేసి అందరూ అక్కడ ఎవరు కూడా నిలబడద్దు. దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. మోసపడ్డ ఈ మట్టిలో గౌరవాన్ని పొందినము తడియారిన బ్రతుకుల్లో తొలి పొద్దును చూసినము తడియారిన బతుకుల్లో తొలి పొద్దును చూసినం నిర్రెలు వారిన నేలన బతుకు సెలిమె తోడినం నిర్రెలు వారిన నేలన బతుకు సెలిమె తోడినం బంగారు తెలంగాణ బాటలోన సాగుతాం కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా గాయపడ్డ ఈ వీణ ఘన కీర్తిని పలికింది పచ్చని పైరులతోని ఈ నేల మురిసింది పచ్చని పైరులతోని ఈ నేల మురిసింది జగతిలోన కేసీఆర్ జననేతై కనిపించగా జగతిలోన కేసీఆర్ జననేతై కనిపించగా విశ్వం వీధులలో తెలంగాణ వెలుగుతోంది కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా అమర వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా పెద్దలు కేసీఆర్ ఎగరేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు రాబోతున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత బంగారు తెలంగాణ నిర్మాత పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన దగ్గరికి వచ్చారు. దయచేసి అందరూ కూడా సైలెంట్గా ఉండాలని కోరుతున్నాం. దయచేసి ఎవరి జాగాలో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు రాగానే స్వాగతాలతోటి అందరితోటి జైళ్లతోటి స్వాగతం పలకాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ జై తెలంగాణ
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత పెద్దలు గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన సభా ప్రాంగణంలోకి రావడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా స్వాగతం చెప్పాలని కోరుతున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అట్టుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు, నడి రాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు, దశాబ్దాల జనస్వప్నాన్ని సాధించావు. పద్నాలుగు ఏళ్ళ బడిగా జీవనమిచ్చావు. ఆశను తెగనరికావు. ఈ నాలుగు గుండెల చప్పుడు వేదికయ్యావు. నిర్బంధం చెరసాల నిన్నాపిన నిలువెల్లా నీళ్ళల్లో పుట్టించావు నిప్పుల జ్వాల. మౌనంతో తగిలించావు ఢిల్లీకి సెగల. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్టేజ్ పైకి రాబోతున్నారు కాబట్టి అందరూ స్వాగతంతో ప్రియతమ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని కోరుతున్నాం. అందరూ కూడా పెద్దలు జై కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సారథులు మన బంగారు తెలంగాణ నిర్మాత పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు స్టేజ్ పైకి వచ్చినారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరి జాగాలో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోవాలి. ఈరోజు జనగాం జిల్లా చేయటమే కాకుండా జనగాం జిల్లాను సస్యశ్యామలం చేసి తాగునీరు సాగునీరు అందించి జిల్లాకు అన్ని తీర్ల సదుపాయాలు కల్పించడం మన ముఖ్యమంత్రి గారికి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మనకు ఒక రూపం లాంటి వాడు. ఈ జిల్లాను రాష్ట్రంలో పట్టిన మొదటి స్థానంలో నింపిన పెద్దలు చంద్రశేఖరరావు గారు నాకు ఆత్ముడు తండ్రి లాంటి వారిని వేదిక మీదకి వచ్చి స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు మనకొక మంచి వార్త. జనగాం లోపట డెవలప్మెంట్ లోపట ముందుండి పనిచేసిన పొన్నా లక్ష్మయ్య గారు ఈరోజు మన పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి వారి స్వాగతం చెప్పాలి. వారికి కండవ కప్పవలసిందిగా సీనియర్ నాయకుడు, అదే తిరిగా మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ సోదరి ప్రేమలత రెడ్డి గారిని కూడా పార్టీలకు స్వాగతం చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీను బీజేపీ కౌన్సిలర్ శ్రీను గారు కూడా సీనియర్ నాయకుడు.
వెంకటరమణారెడ్డి గారు, రాజమౌళి గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు, వాకులమండ నర్సయ్య గారు, మహమ్మద్ ఇక్రాన్ గారు, జంగటి అంజయ్య గారు, మహమ్మద్ మజీద్ గారు, గురువయ్య గౌడ్ గారు, గర్రం రమణారెడ్డి గారు, ఎర్రమల్ల లక్ష్మణ్ గారు, నాగమల్ల శ్రీనివాస్ గారి, బుర్ర శ్రీనివాస్ గౌడ్ గారు, కుర్రపాటి మధు గారు, సులతాన్ గోవిందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు చేరటం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వేదిక మీదకి పెద్దలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు, పోచంపల్లి సంపత్ రెడ్డి గారు, పద్మ, జమున, బండ ప్రకాష్, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. వెంకటేశ్వర్లు గారికి ఇట్లా మండల శ్రీరాములు, మార్కెట్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సరే, ఇప్పుడు వారు 1 నిమిషం ఆ సార్తో మాట్లాడుతున్నారు. ఈడ మన స్థానిక శాసనసభ్యులు, ఈ జనగామ నియోజకవర్గ అభివృద్ధి దాత ముత్తిరెడ్డి యాదవ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణ అదెక్కడ ఉంటుందని ఢిల్లీలో అనేవారు, కానీ ఇప్పుడు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించిన తర్వాత దేశానికి ఆదర్శంగా నిలిపిండు. కేసీఆర్ గారి మేధస్సుతోటి, పరిపాలనా దక్షతతోటి. ఒకనాడు జనగామ బువ్వకు నోచుకొని జనగామ, తెల్ల మెతుకులకు నోచుకొని జనగామ, జ్వరం వస్తానో, జేజమ్మకు పెడతానో, సుట్టపోడు వస్తానో, తెల్ల మెతుకులు అట్లాంటి జనగామ ఈరోజు భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే దాంట్లో భాగస్వామ్యం చేయటం మా కేసీఆర్ గారి సారథ్యంలో మాకు గర్వకారంగా ఉంది. జనగామ ప్రజలకు జనగామకు జిల్లా ఇచ్చి, మెడికల్ కాలేజ్ ఇచ్చి, జిల్లా ఆకృతి ఇచ్చి, నిండుగా నిధులిచ్చి ఈ జనగామ ఈరోజు సస్యశ్యామలమై ఇంతమంది అశేష ప్రజాధికం మన రాష్ట్రాధినేతను, కాబోయే దేశాధినేతను ఆశ్రయానికి వచ్చినటువంటి అశేష జనాభానికి చాలా గర్వంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని పెంచినట్లే, ఎదిగించినట్లే దేశాన్ని కూడా దేశాలకు ఆదర్శంగా నిలిపేందుకు గారు దీపించడానికి వచ్చినటువంటి మన ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, పల్లారాజు గారి నాయకత్వం. జై తెలంగాణ. యాదన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ నాయకుడు మనకి ఈరోజే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన పెద్దలు, గౌరవనీయులు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కూడా ఎనలేని కృషి చేసిన పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారిని మాట్లాడవచ్చిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మానవీయ కోణానికి, బడుగు వర్గాల అత్యున్నత అభివృద్ధి సాధన కోసం మరింత ప్రోత్సాహకాలు
ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి చరిత్రలో దేశంలో ఇది అతిశయోక్తి కాదు. కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు చిరకాల పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ఈ సభకు విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలతో నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చెప్పే దాంట్లో నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది ఒకసారి విశ్లేషణ చేస్తే నేను 45 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అవమానానికి అవహేళనకు గురయ్యి నాకు నచ్చిన విధంగా ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా మరి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయిన 3 మాసాల లోపట ఈ దేశంలో కులగణన సకల జనుల సర్వే చేయించి దేశానికి స్ఫూర్తిదాయకమై ఈరోజు ఆ కులగణన మీద రాజకీయ పార్టీలు ఎన్నికలున్నాయనే నేపథ్యంలో మాత్రమే ముందుకు తీసుకొచ్చి బలహీన వర్గాలను, అణగారిన వర్గాలను అంచివేస్తూ, అవమానిస్తూ, మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడానికి చేసే ఎత్తుగడలకు ధీటుగా మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న నేపథ్యం ఒకటైతే, ఇవాళ హెలికాప్టర్లో వస్తున్నప్పుడు చూసాం, ముఖ్యమంత్రి గారు చూపించారు మల్లన్న సాగరు, ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా ఏ రకంగా పచ్చగా కనపడుతున్నదో, చెర్లలో నీళ్లున్నాయో, అదేవిధంగా ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే ఇది నేను చెప్పి గొప్ప కాదు 7 రిజర్వాయర్లు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, తద్వారా ఇక్కడ ఉన్న అన్ని చెర్లలో నీళ్లు నింపుతూ పచ్చదనం నింపి అత్యధిక ఉత్పాదన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉంటుంది. ఈ కాలంతో పాటు ఈ 2 విషయాలు, ఒకటి చేస్తున్న అభివృద్ధి, రెండవది అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి, ఈ రెండింటి నేపథ్యంలో ఒక చారిత్రక అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారిని, చంద్రశేఖరరావు గారిని 3వ ముఖ్యమంత్రిగా చరిత్రలో మరొకసారి నిరూపించాల్సిన అవసరం ఉందని కాదు. ఇది దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేని విధంగా డైరీ డెవలప్మెంట్ తీసుకొచ్చిన సంగతి, దానికి ముఖ్యమంత్రిగా ప్రోత్సాహకాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇది మరింత ముందుకు తీసుకుపోవడానికి గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ అణగారిన వర్గాలలో అవకాశాలు లేకుండా డైరీ డెవలప్మెంట్ను పాల ఉత్పత్తిలో సేకరించిన 40-45 వేల మంది రైతాంగం ఈ 2 నియోజకవర్గాల్లోనే ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణలో సుమారు నా లెక్క ప్రకారం 80,000 లీటర్ల ఉత్పత్తి జరిగే ప్రాంతం మరెక్కడా లేదు. ఇక్కడ దానికి అనుగుణంగా మీరు దయచేసి మీ మరిన్ని అవకాశాలు సృష్టించాల్సిందిగా, ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందిగా, మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధికి అండగా ఉండడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పెద్దలు, మన అభ్యర్థి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన నాయకుడు నిర్ణయించిన అభ్యర్థి పల్లా రాజశేఖర గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. లక్షలాది మంది తరలి వచ్చిన ఈ సభకు విచ్చేసిన మన తెలంగాణ సాధకులు, 3వసారి ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వాదం పొందబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడే 4.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి వాళ్ళ అవమానం భరించలేక ఇవాళ కేసీఆర్ గారు
సృష్టించిన తెలంగాణ మరియు తెలంగాణ పార్టీలోకి ఈ రోజే చేరిన పొన్నా లక్ష్మయ్య గారు, అదేవిధంగా నాకు పెద్దన్న గత 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కేసీఆర్ గారు అభివృద్ధిని కొనసాగిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, మరియు మంత్రివర్యులు పెద్దలు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, మదన్ రెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు రాజలింగం గారు, బోడికుంట వెంకటేశ్వర్లు గారు, మండల శ్రీరాములు గారు, మరియు వేదిక మీద ఆసీనులైన ప్రజాప్రతినిధులందరూ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పిఎస్సిఐ చైర్మన్లు, మా పార్టీ మండల అధ్యక్షులు, మరి వేదిక ముందు ఆసీనులైన అన్నదమ్ములకు, అక్కజనులకు శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. అన్ని విషయాలు పెద్దసారు మాట్లాడతారు. పెద్దసారు నా మీద నమ్మకంతో జనగామ అభ్యర్థిగా ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు దరిదాపుగా 8 మండలాలకు వెళ్తే అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదం, ఈ ప్రేమ, ఈ నమ్మకం, ఈ విశ్వాసం నా మీద కాదు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద నాకు తెలుసు. సారు నమ్మకంతో మీ దగ్గరికి పంపించినని చెప్పేసి నా ముఖం తెలియకున్నా కూడా నన్ను ప్రేమతో, ఆప్యాయతతో మీ అందరు కూడా స్వీకరిస్తున్నందుకు మీ అందరికి మరొకసారి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నాను. పెద్ద సారు జనగామ జిల్లా ఇచ్చిండ్రు, ఇక్కడ కావలసిన సాగునీళ్ళు ఇచ్చిండ్రు, ఇక్కడ కావలసిన మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, ఇక్కడ ఏమేమి కావాలో అన్నీ కూడా సార్కు తెలుసు. చాలామంది తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటలో మొదలు పెడితే సూర్యాపేట పోయేసరికి సార్ వస్తుందని తెలిస్తే 100,000 మంది ఈ రోడ్లో మొత్తం ఉసిళ్ళ పుట్టలాగా వచ్చి ముఖ్యమంత్రి గారి వెంట నడిచింది అందరికీ తెలుసు. పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితుంది. సార్కి ఒకటే నా విన్నపం, ఈ జనగామ పోరాటాల గడ్డ మొదటి పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నక్సలైట్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తొలి దశ మలిదశ తెలంగాణ పోరాటాల్లో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం. మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్దిపేటకే ఆనుకొని ఇదంతా కూడా మీ వెంట నడిచింది. ఒక్కటే సార్, ఎట్లయితే జనగామ చేర్యాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత మీరు ఇంతకుముందున్న సిద్దిపేటలో, మీరు ఇప్పుడుంటున్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటుంది. మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరు కూడా ఒదిగి ఉంటారు. భౌగోళికంగా కానీ, మానసికంగా కానీ మీరు ఇలా నన్ను పంపించిన నేను కూడా మీ అందరికీ ఒదిగి ఉంటాం. మా విన్నపం ఏంటంటే, ఇక్కడికి కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు, అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను. జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా, తపాస్పల్లి ద్వారా, బొమ్మకూరు ద్వారా మొత్తం ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో, చెక్ డ్యాములు కావాలనో, మినీ లిఫ్ట్లు కావాలనో వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్తో పాటు ఒక నర్సింగ్ కాలేజు, పారామెడికల్ కోర్సెస్ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. జనగామలో నీళ్ళు వస్తున్నాయి కానీ అవి మంచినీళ్ళుగా భావించి ఎవరు తాగట్లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరు కూడా నేను వాగ్దానం చేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో వెంటనే దానికి కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరుని జనగామ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్. జనగామ బాగా అభివృద్ధి చెందుతున్నది. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ, R&B గెస్ట్ హౌస్, ఒక DCP ఆఫీసు, అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం, కళాభవనం కావాల్సి ఉన్నది సార్. అదేవిధంగా మాకు బచ్చన్నపేటలో, చేర్యాలలో
అదేవిధంగా నర్మటిలో కూడా ఒక జూనియర్ కాలేజీల ఆవశ్యకత ఉన్నది సార్. అదేవిధంగా సార్ జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ కానీ, ఆలేరు కానీ, తిరుమలగిరి కానీ, చేర్యాల కానీ అందరు కూడా ఇక్కడనే ఉంటారు సార్. వాళ్లకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇలా గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని. ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పినారు, హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది. హైయెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్. ఇక్కడనే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తున్నది. ఇక్కడనే చింతపలకాయలు, సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్. కాబట్టి వీటన్నిటికి కావాల్సి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పాల్సిందిగా వీరందరి తరపున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్, విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇప్పుడు చేర్యాలంటే మీకు చాలామంది దోస్తులు ఉంటారు సార్. చేర్యాలంటే 24 మొత్తం సంవత్సరాల నుంచి మీకు తెలుసు సార్. ఈనాడున్న చేర్యాలలో చాలామంది అగ్రికల్చర్ పనులు ఉంటే గజ్వేలు పోతున్నారు, రెవెన్యూ పనులు ఉంటే సిద్దిపేట పోతున్నారు, ఎలక్ట్రిసిటీ పని ఉంటే హుస్నాబాద్ పోతున్నారు. కాబట్టి మా మీద దయ తెలిసి అది చిన్న యూనిట్ అయినా 4 మండలాలు ఉన్నాయి కాబట్టి దూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి ఈ 4టిని కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంకా చిన్నవి కొన్ని ఉన్నాయి సార్. చేర్యాల ఫైర్ స్టేషన్ కానీ, మినీ స్టేడియం కానీ, పట్టణాభివృద్ధి కానీ, చేర్యాల పెద్ద చెరువు కానీ, కొమరవెల్లి మల్లన్న చెరువు కానీ, మీకు అవన్నీ చిన్న విషయాలు. ఒక్కటే మాట చెప్తాను సార్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఖమ్మం బాగేం తెలియదు, సత్తుపల్లి బాగేం తెలియదు, సూర్యాపేట బాగేం తెలియదు, నల్గొండ బాగైంది, అవి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. కానీ వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా ఇటు గజ్వేలు, సిద్దిపేట ఉంటాయి. వాళ్ళందరూ కూడా పల్లరాజేశ్వరరెడ్డిని సారు పంపించిందంటే సార్ గజ్వేల్ లాగా దీన్ని కూడా చేస్తారని చెప్పి ఆశతో ఉన్నారు సార్. అట్లానే సార్ సిద్దిపేటలానే ఇక్కడ చేస్తారని ఆశతో ఉన్నారు సార్. కాబట్టి దయచేసి ఈ యొక్క జనగామ నియోజకవర్గాన్ని, మీకు తెలిసిన నియోజకవర్గాన్ని, మీరు జిల్లా ఇచ్చిండ్రు, మీరు తాగునీళ్ళు ఇచ్చిండ్రు, చేర్యాల రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చి ఈ మొత్తం జనగామ నియోజకవర్గాన్ని ఒక అందమైన తునకగా చేయాలని విజ్ఞప్తి సార్. చివరిగా ఇన్ని మంచి విషయాలు చేసిండ్రు, మిగతా విషయాలు సార్కు తెలుసు. కానీ మీ పక్షాన నేను అడగాలి కాబట్టి అడిగినా, ఖచ్చితంగా నాకు సారు ఆశీర్వదించి మీకు పంపించిండ్రు. పెద్దన్నలాగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు నాకు సహకారం అందిస్తున్నారు. మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చే 5 సంవత్సరాలు కేసీఆర్ గారి దగ్గర కావాల్సిన నిధులు తెచ్చుకొచ్చి మన జనగామ జిల్లాకు, జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరు కూడా వాగ్దానం చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. పల్లన్న బాగా మాట్లాడింది కదా, మీకు తెలియదు అసలు జనగాం జిల్లా మీద అందరికంటే ఎక్కువ ప్రేమ కేసీఆర్ గారికే ఉంటుంది. ఎందుకంటున్నా అంటే నేను చేర్యాల జనగాం జిల్లాలో కలపండి అని సార్ని రిక్వెస్ట్ చేసిన. ఏమన్నాడు ఎరికైనా, నువ్వు చేర్యాల ఒక 4 పేర్లు చెప్పు అన్నాడు. నేను 2 పేర్లు చెప్పిన. సారు ఒక 50 మంది పేర్లు చెప్పాడు. అబ్బో అనుకున్నా, చేర్యాల మీద ఎంత ప్రేమ ఉన్నదో అని. అంటే మనందరికంటే ఎక్కువ ఈ జనగాం మీద, చేర్యాల మీద సారుకు అభిమానం ఉన్నది. అందుకే ఆయన పల్లారాజరెడ్డి వారు దూతగా ఇక్కడ పంపించిండు. యాదన్న మీద ప్రేమ ఉన్నా రాష్ట్ర స్థాయిలో మంచి పోస్ట్ ఇచ్చి ఇక్కడ పల్లన్నను దోలిచ్చిండు. మన అందరం కూడా నేను ముఖ్యమంత్రి గారికి, మా నాయకునికి, నేను మీ జిల్లా ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ నాయకులందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మా రాజన్న కానీ మీ అందరం కలిసి ఈ జిల్లాలో 3 గెలిపిస్తాం. వరంగల్ జిల్లా 12 మీ అందరం వారి ఆశీర్వాదం, వారి పేరు చెప్పకపోతే ఒక్కొక్కటి పడదు మాకు. వారి ఆశీర్వాదంతో కష్టపడి 12 గెలిపించే
ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా సత్యవతి గారు కూడా ఉన్నారు. వారు మహబూబాబాద్ జిల్లా, భూపాల్పల్లి జిల్లా, ములుగు వారు చూసుకుంటున్నారు. మేము ఎమ్మెల్సీలు అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా హామీ ఇస్తున్నాం. మీ పేరు చెప్పుకునే, మీ పేరు చెప్తేనే మాకు ఓట్లు పడతాయి. మా ముఖాల కంటే ఎక్కువ మిమ్మల్ని చూసే ఓట్లు ఎత్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పేరు మీద తప్పకుండా గెలిపిస్తాం. మన నాయకుడు పెద్దలు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా గట్టిగా చప్పట్లు కొట్టి గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు దయాకర్ రావు గారు, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, డాక్టర్ టి రాజయ్య గారు, ఎమ్మెల్సీలు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, కడియం సిఆర్ గారు, బండా ప్రకాష్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, ఈరోజే మనందరి ముందు మనందరికీ మద్దతు ఇవ్వడానికి, ఈ తెలంగాణ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వామి కావడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, విశేషమైనటువంటి అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా సంపత్ రెడ్డి జడ్పీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జమున గారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, సభలో ఇంత బ్రహ్మాండమైన పద్ధతిలో నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు, పాత్రికేయ మిత్రులు, మీ అందరికీ వందనం, శుభాభివందనం. పల్లా రాజేశ్వరరెడ్డి హుషారునని తెలుసు కానీ ఇంత హుషారునని తెలియదు. మీరేం లేదు, సభ పెట్టిపోతే చాలు, గెలిచి వచ్చిన తర్వాత నేను అన్నీ అడుక్కుంటా అని చెప్పిండు. వీడికి వచ్చినాకనేమో ఇక దొడ్డకొచ్చిన గోదా పెండబెట్టకపోతుందా అన్నట్టు పెద్ద లిస్టు చదివి ఇవన్నీ చేస్తావా సస్తావా అని ఈయనకన్నా ముత్తిరెడ్డి నయముండే. కానీ మంచి ఉండాలి, ఇటువంటి నాయకులు ఉంటేనే మంచిది. ఎమ్మెల్యే కాకముందే సమస్యలు తెలుసుకొని మీ అందరితో మాట్లాడి చాలా విషయాలు వారు చెప్పినారు. అవన్నీ కూడా చేయదగిన అంశాలే, పెద్ద గొప్ప విషయాలేం కావు. డెఫినెట్గా వాటన్నిటిని కూడా నేను చేసి పెడతాను. మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఆటోమేటిక్గానే నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు అన్నీ వచ్చేస్తాయి. అది రాష్ట్ర స్థాయి పాలసీ డెసిషన్ ఉంది, దానికి ఇబ్బందే లేదు, అవన్నీ కూడా వస్తాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను. సరే, చేరియాల మా వాళ్ళకి ఎందుకో రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది. అదేమంతా పెద్ద సమస్య కాదు. రాజేశ్వర్ రెడ్డి గారిని భారీ మేయర్తో గెలిపించుకొని తీసుకొని రండి, మీకు నెల రోజుల లోపల చేరియాల డివిజన్ కూడా చేసి పెడతా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అయితే జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు, యాద్ చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ చెరగుల అన్ని జిల్లాలు, అన్ని మండలాలు మూల మూల నేను తిరిగిన మీకు తెలుసు. ఒక 8-10 చోట్ల కళ్ళకు నీళ్లు తీసుకొని నేను ఏడిసిన. చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజ్ మీదనే ఏడ్చేసిన. అట్లా నేను ఏడ్చినటువంటి ప్రదేశాలలో బచ్చన్నపేట మండల కేంద్రం ఒకటి. నేను సిద్దిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట జనగామ వెళ్తూ ఉంటే బచ్చన్నపేటలో కొద్దిమంది, ఇది మండల కేంద్రం సార్, మీకు తెలుసు, బాగా పరిచయం ఉన్న ఏరియా, ఒక 5 నిమిషాలు మాట్లాడిపోమని చెప్పినారు. మండల కేంద్రంలో ఒక 400-500 మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు, జనం కూడా లేరు. అక్కడ ఆగినాం.
నా ఎమ్మడి ఒక మైక్లో జీబ్ ఉంటే దానిలో ఎక్కి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎదురుగా చూస్తే ఒక్కడు కూడా యువకులు లేడు, అందరు ముసలివాన్లే ఉన్నారు. ఏమైంది అసలు ఒక్క యువకుడు లేడు, ఏం కథ అంటే ఒక్క యువకుడు లేడు సార్. ఇప్పటికి 8 ఏళ్ళు వరుసగా కరువు పడి మా బచ్చన్నపేట చెరువు అడగంటుకొని మొత్తం మునిగిపోయింది, ఎండిపోయింది. బావులలో కూడా నీళ్ళు లేవు, బోర్లు కూడా సరిగా పోస్తలేవు. 8 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం బండి మీద బ్యారెల్ పెట్టుకొని అని వాళ్ళు ఏడిసినారు. నాకు కూడా దుఃఖం ఆగలేదు. ఇంత దగ్గర గోదావరి ఉంటుంది, మనకు హక్కు ఉంటుంది, కానీ వారానికి ఒకరోజు స్నానం చేయనటువంటి పరిస్థితిలో ఉన్న యువకులు మొత్తం పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్రాని పోయినటువంటి దుస్థితి నా కళ్ళారా చూసి ఆ రోజు నేను ఏడిసిన. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది చాలా మాటలు చేస్తారు. నేను ఒకటే చెప్పిన, హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో 1 లేదా 2 ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కావాలి. ఎక్కడ కావాలో మీరు పాయింట్ పెట్టండి అని వారు వేరే చెప్పినారు. నేనే నా పెన్ను పెట్టి ఇది కాదా పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినాను. రెండవది భువనగిరి మీద పాయింట్ పెట్టినాను. ఈ 2 కూడా ఇలా గ్రోత్ కారిడార్లు అయినాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు వచ్చిన తర్వాత జనగామల్నే పాత వరంగల్ జిల్లా మొత్తంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా వడ్లు పండించే తాలూకానే ఇలా జనగామ తాలూకా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉన్నా బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైంది అని. సార్ ఆనాడు ఎండిపోయింది, కానీ 365 రోజులు నిండే ఉంటుంది, ఇప్పుడు అది ఎండిపోయే ప్రశ్నే లేదని చెప్పి నాకు అధికారులు చెప్పినారు. ఇక్కడ ముత్తిరెడ్డి గారు చెప్పినారు, మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు వారు కూడా చెప్తా ఉన్నారు. వారి అదే మండలం కాబట్టి చాలా సంతోషం. జనగామలో ఏదైతే జరగాలనుకున్నామో, ఏ కరువు ప్రాంతం ఉండేనో, ఏ మంచినీళ్ళు అమ్ముకునేటువంటి దుకాణాలు చాలా ఉండేనో అవన్నీ మాయమైపోయి చాలా చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతూ ఉంది. 100% అభివృద్ధి చెంది తీరుతుంది. హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 50-60 కిలోమీటర్లే ఉంటుంది జనగామ. సిటీ పొలిమేర దాటిన తర్వాత, ఉప్పల్ దాటి గట్కేసర్ దాటిన తర్వాత చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీలతోని ఐటీ కారిడార్స్తోని చాలా అద్భుతంగా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, ఎలక్షన్లు చాలా సందర్భాలలో వస్తాయి. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళ దాకా ఆడ కనపడరు, ఎలక్షన్ మోపంగానే వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను ఒక సంతోషమైన వార్త మీకు చెప్పేది ఏంటంటే, ముత్తిరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిన, నేను మీకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవాదులనే కాకుండా కాళేశ్వరానికి లింక్ అయినటువంటి మల్లన్న సాగర్ మీ నెత్తి మీద కుండలాగానే ఉంటుంది, 50 టీఎంసీల ప్రాజెక్టు. దాని నుంచి కూడా తపాస్పల్లి రిజర్వాయర్కు నెత్తి మీద కుండలాగా ఉండేటువంటి, అన్నిటికంటే హైట్లో ఉండేటువంటి తపాస్పల్లి రిజర్వాయర్కు దాన్ని లింక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జనగామకు ఏ పరిస్థితులలో కూడా ఎక్కడ కరువు వచ్చినా సరే జనగామల మాత్రం కరువు అనేది రాదు. అది మీరు మర్చిపోని నిశ్చింతగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నా. కొన్ని రిపేర్లు, కొన్ని పంట కాలువలు కావాలని రాజేశ్వర రెడ్డి కూడా కోరినారు. మత్స్యపాడుకు నీళ్ళని తరలిస్తే 16 గ్రామాలకు నీళ్ళు వస్తాయని చెప్పినారు. ఇట్లా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు ఇచ్చే వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను డెఫినెట్గా పరిశీలించి, ఎట్లాగూ నీళ్ళు తెచ్చుకున్నాం, మొదటి దశ పనులు పూర్తి అయినాయి, కొంత ఆయకట్టకు అందుతూ ఉంది. ఇంకొక 2-3 లిఫ్ట్లు పెట్టుకున్నట్టయితే జనగామలో 100% గ్రామాలకు అందరికీ కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అవి నేను తెచ్చి మీకు అప్పగిస్తానని మనవి చేస్తూ ఉన్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే,
దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగరంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు పోయి ఆ నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళు పూర్తి చేయలే. కొంత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా అసంపూర్తిగానే ఉండే. తర్వాత దానికి ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేయలేదు, ఎందుకంటే నదిలో నీళ్ళు పోతాయి కానీ మన దేవాదుల పంపులకు అందయి, ఆ విధంగా నెగ్లెక్ట్ చేసినారు. మనం గుర్తించి అక్కడ సమ్మక్క బ్యారేజ్ అని కట్టుకున్నాం. 7.5 టీఎంసీలు 365 రోజులు ఆ బ్యారేజీలో నిలబడి ఉంటాయి. కాబట్టి మీకు ఆ దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఏ జిల్లాకి ఇవ్వకుండా దానిలో నుంచి ఒక నీటి చుక్క కూడా అది ప్యూర్లీ వరంగల్ జిల్లాకి అంకితం చేసినాం. మీకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరికి కరువచ్చినా కూడా గోదావరిలో ప్రాణహిత ఇంద్రావతి కలిసిన తర్వాత కింద ఉండే సమ్మక్క బ్యారేజ్ నుంచే దేవాదులకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మే నెలలో కూడా నీళ్ళకి మాత్రం సాగు ఉండదు. ఆ విధంగా మంచి బంగారం తునక లాంటి వజ్రం తునక లాంటి వరంగల్ జిల్లానే మనం కళ్ళ చూడబోతా ఉన్నాం రాబోయే రోజులలో. దానికి తార్కాణమే మీరు పండించే పంటలు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా నిన్న మేనిఫెస్టో ప్రకటించినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినాడు ఎటువంటి పరిస్థితులు ఉండే మీకు తెలుసు. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. చాలామంది యువకులు ప్రజలు వలస పోయి బతకడం, కొత్త రాష్ట్రం ఏముంటుందో ఏముండదో తెలియదు, ఆర్థిక పరిస్థితి తెలియదు, అంచనాలు ఎవరికి లేవు, చీకట్లోకి బాణం కొట్టినటువంటి పరిస్థితి. చాలామంది ఆర్థిక నిపుణులను పిలిపించి మన జిఆర్ రెడ్డి గారు బీఆర్లో ఉంటే వారిని రప్పించి శ్రద్ధగా 3-4 నెలలు మేధో మదనం చేసి మెదడు కరిగించి ఒక దారి పట్టుకున్నాం. భగవంతుని దయ వల్ల మనకు నిజాయితీ ఉంది కాబట్టి ఆ దారిలో మనం విజయవంతమైనాం. 9 ఏళ్ల కింద మన పరిస్థితి ఎట్లా ఉండే, మన రైతాంగం ఎట్లా ఉండే, మన కరెంటు ఎట్లా ఉండే, ఆనాడు గుడగొడ ఏడిసినా కూడా మనం ఇప్పుడు పట్టించుకోలే. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే, మోటార్లు కాలిపోతేనే పంటలు, ఒక పంట కాలంలో 2 సార్లు 3 సార్లు మోటార్ కారిన వాళ్ళు కూడా ఉండిరి. ట్రాన్స్ఫార్మర్ కాలితే లంచాలు పెట్టాలి, బాయికి 2000 వసూలు చేయాలి, కొంచెం పోయి లంచాలు ఇవ్వాలి, 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు ట్రాన్స్ఫార్మర్ రావాలి, వచ్చే వరకు రైతుల కొసదోయలు ఎండిపోవాలి. ఇది మనం కళ్ళారా చూసినాం. ఈరోజు కంప్లీట్ తారుమారు చేసినాం. ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. 24 గంటలు కరెంటు ఉంటా ఉంది, నాణ్యమైన కరెంటు ఉంటా ఉంది. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, కరెంటు మోటార్లు కాల్తలేవు. రైతులను ఎవడన్నా వచ్చి నువ్వు దగ్గర 2 మోటార్లు ఉన్నాయా, నీ దగ్గర 3 మోటార్లు ఉన్నాయా, నువ్వు 5 HP పెట్టినవా 7 HP పెట్టినవా అని అడిగే కోనాయనే కొడుకే లేడు. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, గ్రామాలు చల్లగా ఉండాలి. గ్రామాలు రైతుల పంటలు పండితే తింటే దంగుతాదిరా అన్నారు పెద్దలు. ఆ విధంగా పంటలు పండి ఎట్లా పండుతున్నాయో మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. పంటలు వచ్చే టైంలో వేలాది లారీలు ధాన్యం గుంజినా కానీ ఒడుస్తలేదు. 2 నెలల పాటు కొనుగోలు చేస్తే కూడా దంగుతలేవు. నేను హెలికాప్టర్లు ఎటన్నా పోతే ఏ గ్రామంలో చూసినా, ఏ డాంబర్ రోడ్ల మీద చూసినా బ్రహ్మాండమైన వడ్లు, ఎండబోసిన వడ్లు కానీ, కుప్పల వడ్లు కానీ, కొనుగోలు కేంద్రాలలో కానీ లక్షల టన్నుల ధాన్యం కళ్ళారా కనపడతా ఉంది. అది చూస్తే నా మనసు పులకిస్తూ ఉంది. తెలంగాణలో ఇలా అమ్మవారి దయ, లక్ష్మీదేవత తాండవం ఆడినట్టు పల్లెలన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. జర్ర ముఖం తెలివికి వచ్చినాం. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే కొద్దిగా 2 సార్లు ఇంత అప్పు మాఫీ చేసుకొని వడ్లన్నీ ప్రభుత్వమే కొని కొంచెం ముఖం తెలివైనాం, ఒక మాదిరిగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయాలి. నేను ఏం చెప్పినా ధైర్యంగా చెప్తాను, సాటుకు మాటకు చెప్పను. రైతుల భూములు, దాని మీద హక్కులకు రైతులకే ఉండాలి అని వాదించింది నేను మీకు ఒక అధికారం ఇచ్చినాను. అంతకుముందు ఎంతమంది ఉండ్రి మనకు? విఆర్ఓ గారు ఒకటి రాస్తాడు, గిరిదావర్ ఇంకోటి రాస్తాడు, నాయబ్ తహసీల్దార్ ఇంకోటి రాస్తాడు, ఎంఆర్ఓ ఇంకోటి రాస్తాడు, దాని మీద ఆర్డీఓ ఇంకోటి రాస్తాడు, జాయింట్ కలెక్టర్ కోర్టుకోతే ఆయన దయా ఆయన ఇంకోటి రాస్తాడు, మళ్ళీ దాని మీద కలెక్టరు, దాని మీద CCLA, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి, ఇవన్నీ కోర్టులు. ఈ నుంచి అందాక ఏ ఒక్కని కోపం వచ్చినా కైలాసమాడల పెద్దపాం మింగినట్టు మళ్ళీ రైతు మునిగిపోతూ ఉండే. నేను ఏం చేసినా, నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయంలో పుట్టినోని కాబట్టి, రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక పని చేసి పెట్టినా. ఏం పని చేసి పెట్టినా? నేను గవర్నమెంట్ దగ్గర తహసీల్దార్లకు, కలెక్టర్లకు, ఆర్డీఓలకు
రెవెన్యూ మంత్రికి రెవెన్యూ సెక్రటరీకి ఉండే అధికారాన్ని తీసి మీ చేతిలో పెట్టి నేను ఇవాళ నీ భూమి మార్చానంటే ఎవ్వడు కూడా మార్చలేడు. ధరణి తెచ్చినటువంటి విప్లవం అది. ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎంత సునాయాసంగా జరుగుతున్నది, ఏ ఊరికి ఆ ఊరిని జరుగుతున్నది. నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు. నీ భూమిని మార్చానంటే నువ్వే కర్తవు, నువ్వే ధర్తవు. నీ బొటనవేలి ముద్రతోనే మారుతుంది తప్ప వేరే మారే ప్రశ్న లేదు. తహసీల్దార్కి కాదు, చీఫ్ మినిస్టర్కి కూడా, ముఖ్యమంత్రి కూడా ఇలా అధికారం లేకుండా చేసినా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. అధికారం లేకుండా చేసి ఏం చేసినాం? అధికారాన్ని తెచ్చి మీ భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చినాం. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కౌలు రైతులను మాట్లాడుతూ ఉన్నారు. కౌలు రైతులను మళ్ళీ పుట్టిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు లెక్క? ఎవడు రాస్తాడు లెక్క? కౌలు అంటే నేనేమంటున్నా అంటే, కౌలు అంటే ఏంది? కిరాయికి ఇచ్చుడు. ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే, పొలం కిరాయికి ఇచ్చుడు. తప్ప నాకు శాత కాదు, ఈ పంట నేను చేయలేను అంటే ఇంకో ఆయన కౌలుకి ఇస్తాం. బంజారాయిల్స్లో బంగ్లాలు కూడా కౌలుకి ఇస్తారు కదా, లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి. నేనన్నా మరి అక్కడెందుకు రాయరు కబ్జాదారు కాలం అని చెప్పి? బంజారాయిల్స్ బంగ్లాలకేమో మాఫీ, రైతులేమో నీకు అగ్గో దొరికిరు బిడ్డ. రైతులకు రాసి గోల్మాలు దింపి ఈయన భూమి ఆయన పేరు మీద పెట్టి తాకులాటలు పెట్టించి కోర్టుల చుట్టూ దింపి మీరు నాశనం చేస్తున్నారు. కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా దాన్ని మారని అని చెప్పి నేను చెప్పిన. నేను మీ అందరిని ఒకటే కోరుతున్నా, మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలి. ఇలా కాంగ్రెస్ మళ్ళీ కౌలు రైతులను దుకాణం మొదలుపెట్టింది. వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా చెప్పినారు. అంటే ఏమన్నట్టు, ఇలా ఉన్న పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు, ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మళ్ళీ ఎవడెవడొస్తాడు? మళ్ళీ తహసీల్దారులు, ఎంఆర్ఓలు, గిరిదావాళ్ళు, మళ్ళీ విఆర్ఓలు. ఇక నీ భూమి నా పేరు మీద రాసి, నా భూమి రాజేశ్వరికి రాసి, రాజేశ్వరి దయాకర్ రావుకి రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోట్ల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం, నాశనం అవుతాం. మరి ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి? ధరణిని తీసేసి కాంగ్రెస్లు ఇస్తానా వాళ్ళని బంగాళాఖాతంలో వేయన్నా, లేకపోతే ధరణిని బంగాళాఖాతంలో వేయన్నా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది చాలా తీవ్రమైన ముచ్చట. నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా తల వలుగొట్టుకొని నేను కూడా కాపోని కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం. దాని అలా మీ కళ్ళ ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది, ఓటు అలవోకగా వేయద్దు, అలకగా వేయద్దు, బాగా ఆలోచించేయాలి. ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా? బంగారు కత్తెని మెడకోసుకుంటామా? ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు గ్యారంటీగా. కరెంటు గురించి చెప్పినారు, వాళ్ళ మనసులున్న మాట. కరెంటు 3 గంటలు ఇస్తే సరిపోద్ది అన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎందుకు శాతం అయితే లేదండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఇస్తున్నారా? ఇలా కర్ణాటకలో నిన్నగాక మొన్న గెలిచినరు, ఆడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు. కరెంటు ఇదే విధంగా ఉండాలంటే, రైతుల భూములు సేఫ్గా ఉండాలంటే, ఇప్పుడున్న పద్ధతులనే రిజిస్ట్రేషన్ కావాలంటే, భూములు ఒకలే తీసి ఒకరికి ఏరాపేరి కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్షించాలి. మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఇంత మంచి అధికారాన్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని, పీపుల్స్ ఎంపవర్మెంట్ అంటారు దాన్ని, అట్లా చేసిన దాన్ని ఓడగొట్టుకోవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నా. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నిన్న నేను ప్రకటించిన 93 లక్షల కుటుంబాలకు రైతు బీమా ఎట్లయితే కట్టినామో, ప్రభుత్వమే సంవత్సరానికి 4-5 వేల కోట్లు కట్టి ఎవరు చనిపోయినా సరే వారం లోపల 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమ అయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను మనవి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల్లో మొత్తం బీమా సెట్ అవుతుంది. అప్పుడు ఎవరు చనిపోయినా సరే, యాక్సిడెంట్ డెత్ కాదు, సహజ మరణం అయినా కూడా 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు రైతులకు పెడితే చాలా బ్రహ్మాండంగా వచ్చినది. ఇలా అన్నపూర్ణలాగా రాష్ట్రం తయారైంది. దేశానికి మనం అన్నం పెడతా ఉన్నాం. మరి మనం ఎందుకు సన్న బియ్యం తినద్దు? కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేపు రాబోయే మార్చి తర్వాత అందరికి కూడా సన్న బియ్యమే సప్లై చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా నిన్న ప్రకటించిన మేనిఫెస్టో మీరు అందరూ కూడా చూసినారు. అద్భుతమైన ప్రజా మేనిఫెస్టోని ప్రకటించినాం. వాటన్నిటిని రైతు బంధు పెంచినాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతాం.
తెలంగాణలో రైతులు కూలీలు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా తయారయ్యే వరకు మనం విశ్రమించే ప్రశ్న లేదు. చాలా మంచిగా తయారైనాం. ఈ ప్రగతి ఇదే విధంగా కొనసాగాలి. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు నాకు చాలా దగ్గరవాడు, మంచి పని చేసినాడు. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల నేనే తనకు రిక్వెస్ట్ చేసినాను, బంగారములో గెలిచే సీటు మనము ఓడగొట్టుకోవద్దు, సరే ఈ టర్మ్ కోసం ఒక యువకుని పెడదామని పల్లా రాజేశ్వర రెడ్డి గారిని పంపిద్దామని ఆలోచన చేసినాం. మీ అందరికీ నేను ఒక మాట మనం చేస్తా ఉన్నా, రాజేశ్వర రెడ్డి నా ఇంట్లోనే ఉంటాడు 24 గంటలు. పార్టీ ప్రధాన కార్యదర్శి. ఒక ఎలక్షన్ కోసం కాదు, పార్టీ ఏ పాలసీ ఉన్నా ఏ ముఖ్యమైన నిర్ణయం అయినా దానిలో భాగస్వామిగా ఉంటాడు. కాబట్టి మీకు ఇక ఇబ్బందే లేదు. చెరువు కర్త నీరడే మీ దగ్గర ఉన్నాడుగా. కేసీఆర్తో పక్కకుండే వ్యక్తే మీ దగ్గర ఎమ్మెల్యే ఉంటే మీకు ఏ పని కూడా ఆగదు, బ్రహ్మాండంగా వస్తుంది. రాజేశ్వర రెడ్డిని దీవించండి, బ్రహ్మాండంగా గెలిపించండి. మీరు కోరే పనులన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల తర్వాత నేను మళ్ళీ జనగామకు వస్తాను. బ్రహ్మాండంగా మీ అందరిని కలిసి ఒక రోజంతా ఇక్కడనే ఉండి ఏమేమి కావాలో కొన్ని తిరిగి కూడా చూసి జనగామ ప్రగతి ప్రణాళిక రచన చేసి తూచా తప్పకుండా దాన్ని అమలు చేపించే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా, నేను మనవి చేస్తూ ఉన్నా. చెప్తా సో మన కులాల మతం లేకుండా పోతా ఉన్నాం. నేను ఒక మంచి మాట మీకు చెప్తాను. 10 సంవత్సరాలలో ఒక్క మత కల్లోలం లేదు, ఒక గడబడి లేదు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పారిశ్రామిక విధానం బాగుండడం వల్ల 25 లక్షల మందికి ఇప్పటికే ఐటీలో కానీ పరిశ్రమలలో కానీ ఉద్యోగాలు వచ్చినాయి. మన పిల్లలకు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలి. ముస్లింలు హిందువులు అందరం కలిసి ఉండాలి. కొంతమంది పిచ్చిముండాలు వచ్చి ఏదో చెప్తారు, అది కరెక్ట్ కాదు. మొన్న వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ రెండు ఒకటే రోజు వచ్చినాయి. ముస్లిం మత పెద్దలందరూ కూర్చొని వాళ్ళే నిర్ణయం చేసినారు, వాళ్ళని ఎవరు అడగలే. రెండు ఒకటే రోజు ఉంటే 2 ఊరేగింపులు ఒకటే రోజు జరిగితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని వాళ్ళు వాయిదా వేసుకొని ముందు వినాయక నిమజ్జనం కానిచ్చి తర్వాత వాళ్ళు ఊరేగింపు తీసుకున్నారు. అద్భుతంగా జరిగింది. దీని గంగా జమున నదులు ఎట్లా కలిసి ఉంటాయో, పాలు నీళ్ళు ఎట్లా కలిసి ఉంటాయో, ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళం అట్లనే కలిసి ఉంటాం. గ్రామానికి పోతే కులం ఉండదు. అన్న తమ్మి బావ అడా రహీం వచ్చినాడ్రా, ఈ ఫారూక్ గడ వచ్చినాడ్రా అని ఇట్లా మాట్లాడుకుంటాం మనం. అదేవిధంగా కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండడంలో, ప్రేమతో ఉండడంలో ఉండే మజా, లాభం దేనిలో కూడా ఉండదు. కానీ ఎవరో ఏదో చెప్తే నమ్మకుండా మనం దాన్ని కొనసాగించాలి. तेलंगाना रियासत के तमाम मुसलमान बुजुर्गों से, भाइयों से, बहनों से मैं आप लोगों को आदाब करता हूं और आप लोगों को अपील करना चाहता हूं। आप लोगों को अपील करना चाहता हूं कि 10 साल में तेलंगाना रियासत कहां से कहां तक आया, कैसे अमन पसंद रियासत रहा। माइनॉरिटी डेवलपमेंट के लिए हमसे पहले 10 साल कांग्रेस सरकार था यहाँ पे, उन्होंने 10 साल में 950 करोड़ खर्च किया, लेकिन 10 साल में बीआरएस सरकार ने 12,000 करोड़ रुपए खर्च किया। और किस प्रकार का रेजिडेंशियल स्कूल चल रहे, हमारे खवातीन, हमारे बच्चे, हमारे तुलबा किस प्रकार का इंग्लिश मीडियम पढ़ाई हासिल कर रहे हैं, ये आप लोग जानते हैं। इसीलिए मैं आप सभी लोगों से गुजारिश करता हूं, जब तक केसीआर जिंदा रहेगा तब तक तेलंगाना रियासत एक सेक्युलर रियासत बने रहेगा। और ये मैं आपको वायदा करता हूं, यहाँ कोई भी हमारा कुछ नहीं कर सकता। हमारा गंगा जमुना तहजीब बरकरार रहेगा, इसकी पूरी जिम्मेदारी मैं लेता हूं। अमन पसंद तेलंगाना रियासत भारत के लिए एक मिसाल बन गया है। आगे भी सभी मिलकर हम इसको आगे बढ़ा लेते हैं। సోదరులారా, ఈరోజు బీసీలకు ఇచ్చేటువంటి ₹1,00,000 సాయం ఉంది. అది కొద్దిమందికి రావచ్చు, ఎన్నికల వల్ల రాకుండా ఆగిపోవచ్చు. మీరు దాని గురించి చింతించే అవసరం లేదు. అది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా అది నిరంతరం కొనసాగుతుంది. చివరి మనిషి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమం కూడా, ఇండ్ల కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోదాం. ఆసరా పెంచినాం, ఆసరా ₹5,000 చేసుకుంటామని చెప్పినాం. ఏకదం రేపే చేస్తామని చెప్పలే, సంసారపక్షంగా చెప్పినాం. ఓట్ల కోసం ఆదుర్దా పడలే. నెక్స్ట్ ఇయర్లో మార్చి నుంచి ₹3,000 వస్తుంది. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ
అది 5,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. అట్నే వికలాంగ సోదరులకు కూడా 6,000 రూపాయలు చేసుకున్నాం. ఇప్పుడు 4,000 ఉన్నది. మార్చి తర్వాత 5,000 రూపాయలు అవుతుంది. పెరుక్కుంటూ 6,000 రూపాయలకు కూడా చేరుకుంటుంది. కాబట్టి నేను మీ అందరితో కోరేది మొత్తం ప్రతి మనిషికి కూడా కులం మతం లేకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాను. దళిత సోదరులకు నా విజ్ఞప్తి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ఒక పార్టీ కానీ ఏ ఒక నాయకుడు కానీ ఇలా పొంకనాలు మాట్లాడచ్చు, మస్తుగా నోట్లగాలే అలకగా మాట్లాడచ్చు. ఎవడన్నా దళిత బంధు పెట్టాలని ఆలోచించిండా? ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఏ ప్రధానమంత్రికో ఏ ముఖ్యమంత్రికో ఒకవేళ స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టుంటే ఇలా దళితుల జీవితాలు ఎట్లెందుకుంటుండే? ఎవరు పెట్టలే. నేను ఆలోచించి నేను ధైర్యం చేసి సంవత్సరానికి కొంతమందికి చేసుకున్నా మంచిదే, 50,000 కుటుంబాలు 1,00,000 కుటుంబాలు ఎన్నైనా సరే చేసుకుంటూ పోదామని చెప్పి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు దివ్యంగా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ బతుకున్నంత వరకు దళిత బంధు కార్యక్రమం కొనసాగుతుంది. మీరు చింతించవలసిన అవసరం లేదు. 100కు 100% తెలంగాణ దళితులందరూ కూడా అద్భుతంగా పైకి రావాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటా ఉన్నాను. ఆ స్కీమ్ కూడా నిరంతరం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ వాగ్దానంలో కానీ కాకుండా ఇతరత్రా మనం చేసినవి చాలా ఎక్కువ పథకాలని మీ అందరికి తెలుసా విషయం. కాబట్టి మీ అందరికీ కోరేది ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎవరెవరికి ఏం అవసరమో అన్నీ మాట్లాడుకొని మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కులం లేకుండా మతం లేకుండా యావత్తు తెలంగాణ మనదే, అన్ని తాలూకాలు మనవే, అన్ని గ్రామాలు మనవే, అందరు ప్రజలు మన బిడ్డలే. ఏ బిడ్డ నొక్కువైనా మనకే అది లోటుపాటు అవుతుంది. కాబట్టి అందరినీ కూడా కడుపులో పెట్టుకొని తీసుకొని పోయే తెలంగాణ కొనసాగిద్దామని మనవి చేస్తూ ఉన్నా. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు ఇక్కడ ఈ జనగామలో 4 సార్లు మీరు దీవించినారు వారిని. వారు మంత్రి కూడా పనిచేసినారు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, విశేషమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. వారు కొంచెం గాయపడి బాధపడి నేను మాట్లాడిస్తే తప్పకుండా నేను మీ వెంట వస్తా. జనగామతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి, మీ నాయకత్వంలో అవుతుందనే నమ్మకం నాకుందని పొన్నాల గారు ఈరోజు వచ్చి మీ అందరి సమక్షంలో పార్టీలో చేరినారు. మనందరి పక్షాన వాటిని నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి వారి స్వాగతం తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పొన్నాల గారి దీవెన, అటు ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదం, మీ అందరి సపోర్ట్ చూస్తూ ఉంటే దాదాపు 1,00,000 మెజార్టీతో పల్లా రాజేశ్వరరెడ్డి గెలవడం ఖాయమని చెప్పి తేలిపోతూ ఉంది. మీరు ఆ రికార్డు ఖాయం చేసుకోవాలి. తప్పకుండా పొన్నాల గారి దీవెనతో, ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనతో ఆయన గెలుస్తాడు. నాకు ఇంకా చాలా విషయాలు చెప్పానని ఉన్నది. కానీ హెలికాప్టర్తో తంటా ఏంటంటే మళ్ళీ భువనగిరి సభోటి మాట్లాడి హైదరాబాద్ చేరాలి. నేను ఇంకా కూడా ఇలా బీఫారాలు కూడా ఇస్తూ ఉన్నాం. నేను మళ్ళీ ఒకసారి చేరియాలకు వస్తాను ఎన్నికలు ముగించే టైంలో. అక్కడ చేరియాల మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఎందుకంటే ఆ మద్దూరు, లద్దునూరు, చేరియాల వాళ్ళందరూ కూడా నా క్లాస్మేట్లు. నేను రారాపోరా అనిపించుకునే దోస్తులే నాకు 2-3 వేల మంది ఉన్నారు. అక్కడ అనేక మంది నా క్లాస్మేట్లు ఉన్నారు. తప్పకుండా చేరియాలకు ఎన్నికల ముగింపు సభ కోసం మరొక్కసారి చేరియాల్లో కూడా సభ చేసుకుందాం. ఆ విధంగా ముందుకోదామని తెలియజేస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి, ఇది ఒక్క నియోజకవర్గం మీటింగ్ లాగా లేదు, మొత్తం వరంగల్ జిల్లా మీటింగ్ లాగా ఉంది. ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి పల్లా గారిని ఆశీర్వదించినందుకు, నాకు స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.